హాయ్ అండి. కాకరకాయలు కానీ ఇలా వేపారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అదే కాకరకాయ ఇష్టమైన వాళ్ళు రోజు తింటారు. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హాయ్ అండి. పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ ఉట్టినా కూడా తినొచ్చు షుగర్ అది ఉన్నవాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న కాకరకాయలు తెచ్చుకోండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని మధ్యలో అదంతా తీసేయండి. తీసి బాగా కడిగేసుకొని ఉప్పు అయితే వేసేయండి. ఇది మనకి కాకరకాయలకి సరిపడగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. చిన్నది చింతపండు వేసి ఇప్పుడు దీన్ని ఉడకబెట్టేసుకుందాం. ఇప్పుడు కాకరకాయలు ఉడికిపోయినాయండి. దించేసుకొని వాటర్ అంతా కూడా వంచేసుకుందాం. కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి శనగపిండి ఒక 4 స్పూన్లు వేయండి. ఇందులోకి 1 స్పూను వాము వేయండి. ఎందుకంటే శనగపిండి కాబట్టి అరుగుదలకు వస్తుంది. మనం కాకరకాయలు సరిపడగా వేసుకున్నాం కాబట్టి ఉప్పు. ఇప్పుడు శనగపిండి సరిపడగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేయండి. ఇది బాగా కలిపేయండి. ఇప్పుడు కాకరకాయలు లోపల శనగపిండిని ఇలా స్టఫింగ్ చేయండి. ఇలా పెట్టేయండి. మరీ ఫుల్గా పెట్టద్దు. ఇలా కొంచెం ఎత్తుగా పెట్టండి. మళ్ళీ శనగపిండి ఉడకదు. మొత్తం కాకరకాయలన్నీ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి వేద్దాం. ఆయిల్ మాత్రం ఉండాలండి. డీప్ ఫ్రైలో ఎక్కువ అవసరం లేదు, మరి కొంచెం అయితే సరిపోదు. కాకరకాయలు వేస్తే సగం వరకు ఉండాలి. ఆయిల్ మరిగింది కాబట్టి కాకరకాయలు వేసేద్దాం. ఇలా మొత్తం అన్నీ పేర్చేసుకోండి. మొత్తం అన్నీ ఇలా పేర్చుకోండి. మూత పెట్టద్దు. మంట కూడా సిమ్లో పెట్టుకోండి. చక్కగా బాగా వేగితే మగ్గుతాయి ఆయిల్లో. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయ్యాక వీటిని రెండో వైపు ఇలా తిరగేసుకోండి. మొత్తం అన్నీ కూడా రెండు వైపులా కూడా వేగిపోయాక తీసేయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. లోపల కూడా శనగపిండి చక్కగా వేగుతుంది, క్రిస్పీగా ఉంటుంది.